మీ పిల్లలు బాగా చదవాలంటే మీరేం చేయాలి? సో, మీ పిల్లలు బాగా చదవాలంటే మీరు ఫస్ట్ చేయవలసిందేంటంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్. అంటే మీ పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లలతో పోల్చడం. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ అంటే బంధువులు వాళ్ళ పిల్లలతో పోల్చడం. ఈ విధంగా మీరు పోల్చడం వల్ల వాళ్ళలో ఉన్న నేచురల్‌గా ఉన్న స్కిల్స్ బయటపడవు. ఎందుకంటే వాళ్ళకి స్వతహాగా కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్‌ని వాళ్ళు మీ దగ్గర ఎక్స్‌పోజ్ చేద్దాం అనుకుంటారు. అంటే డాడీ నాకు ఇది కావాలి, డాడీ చేద్దాం అనుకుంటున్నాను, డాడీ ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి కొన్ని ఎక్స్‌పోజ్ చేద్దాం అనుకుంటారు. సో, లేదా మమ్మీని ఇలా చేద్దాం, నేను మమ్మీని అలా చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి ఎక్స్‌పోజ్ చేద్దాం అనుకుంటే మీరేం చేస్తుంటారంటే నీకు మార్క్స్ రాలేదు, ర్యాంక్స్ రాలేదు. పెదనాన్నగారి పిల్లలకల్లా ర్యాంక్స్ వచ్చినియి. చిన్నాన్నగారి పిల్లలకి ఎలా వచ్చినియి. మా ఫ్రెండ్ అలా అబ్బాయికి ఈ ర్యాంక్ వచ్చింది, ఈ మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి మీరు వాళ్ళ దగ్గర డిస్కస్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. సో, అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లోను మీ పిల్లల దగ్గర వేరే పిల్లలతో మీరు పోల్చడం అన్నది పిల్లల్ని మీరు తక్కువ మీ పిల్లల యొక్క సామర్థ్యాన్ని మీరు తక్కువ అంచనా వేయడమే జరుగుతుంది. సో, మీరు ఎట్టి పరిస్థితుల్లోను మీ పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లలతో పోల్చకపోవడం వల్ల మీ పిల్లలు అది చదువులో ఒక ఉన్నతమైన మార్గాన్ని ఎంచుకొని అత్యున్నతమైన శిఖరాలకి ఎదగలుగుతారు. సో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లలతో